రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనకు అందుబాటులోకి ఉన్నారు. నమస్తే మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్ గారు, ట్రంప్ మొదటేమో అమెరికా మీడియేషన్ చేసింది, అందుకే భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి ఒక నిర్ణయానికి వచ్చాయి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో మునీర్ కి విందిచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి ట్రంప్ చెప్పినటువంటి మాట చూస్తే అంటే మొత్తం మీద వీళ్ళిద్దరూ కూడా అణుశక్తి కలిగినటువంటి దేశాలు, అందుకే సీజ్ ఫైర్ కి అంగీకరించాయి అని చెప్పి తన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా చెప్పారు. అంటే ఈ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒకటే మాటలో చెప్పాలంటే అమెరికా పాకిస్తాన్ అలా ఒక ఏమంటాము టిష్యూ పేపర్ లా వాడుకుంటుంది, వాడుకొని పారేసేటువంటి యూజ్ అండ్ త్రో టైప్ లో అలా వాడుకుంటుంది. లేకపోతే ఆసిఫ్ మునీర్ ను ఆయన ఒక దేశ అధ్యక్షుడమ్మ, హెడ్ ఆఫ్ ది స్టేట్, అతను ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇంకో హెడ్ ఆఫ్ ది స్టేట్ తో కలిశారు, భోజనం చేశారు, విందు చేశారు. దెర్ ఈస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. ఏంటి అసలు ఆయన ఫీల్డ్ మార్షల్, సరే ఆర్మీ టాప్ ఆఫీసర్ అని అనుకుందాం. బట్ ఆర్మీ టాప్ ఆఫీసర్ వచ్చేసి పైగా అతిపెద్ద దేశం, బలమైన దేశం అనుకున్న అమెరికా అధ్యక్షుడితో కూర్చొని ఫోన్ చేయడం, ఇది పాకిస్తాన్ లో చాలా పెద్ద ప్రచారం చేస్తుంది. ఇప్పుడు టీవీ మీడియా అంతా కూడా ఇగో ఆసిఫ్ మునీర్ గారు మామూలు వ్యక్తి కాదు, అతను అగో ఈ తెల్లవాడు అమెరికా అధ్యక్షుడే ఏకంగా మన వాడిని విందుకు పిలిచాడు, ఇద్దరు చాలా పర్సనల్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఇలాంటి పిచ్చి మాటలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ లో నడుస్తున్నాయి. మీడియాలో ఉన్న వీళ్ళంతా కూడా పాపం యాంకర్స్ అంతా కూడా అదే విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ కి అంతకన్నా గొప్పగా ఇంకేం లేదు చెప్పుకోవడానికి, కనుక బాగా చెప్పుకుంటున్నారు. ఆయనకు కూడా మంచి పేరు ఉంటుంది. ఆయనకు ఆ పేరు ఇవ్వడానికి, ఆ స్టేటస్ ఇవ్వడానికి అమెరికా కూడా ఒక వ్యూహంలో భాగంగానే ఇస్తుంది. కనుక వాళ్ళు కూర్చొని లంచ్ చేయడము, పిలవడము, ఇదంతా కూడా ఒక పిచ్చోళ్ళ చర్యలాగా కనిపిస్తుంది ఒక్కోసారి చూస్తేనే. ఇంకోసారి చూస్తేనేమో మీరు ఒక విషయం అమ్మా, నేను మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను ఊరికే, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ను ఎప్పుడెప్పుడైతే ఇలా పిలిచిందో అమెరికా, అయూబ్ ఖాన్ దగ్గర నుంచి, పర్వేజ్ ముషరఫ్ దగ్గర నుంచి, అంతకు ముందు కూడా ఎవరో వ్యక్తున్నా నాకు పేరు గుర్తు రావడం లేదు, వీళ్ళందరూ అమెరికాకు వచ్చిపోయారు. ఇలాగే ప్రత్యేకమైన విందు కాకపోయినా అలా రావడము, రాష్ట్రపతి భవన్ లో వైట్ హౌస్ కు రావడం, కలవడం, వీళ్ళందరూ కూడా ఆ దేశ అధ్యక్షులు అయ్యారు. కనుక నా మాట ఏంటంటే దే హావ్ బికమ్ మాలిక్స్ ఆఫ్ పాకిస్తాన్. కనుక ఇప్పుడు ఈ రోజు టుడే ఈజ్ ద గెస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ యొక్క గెస్ట్ గా అతిథిగా వచ్చాడు అంటే రేపటి అధ్యక్షుడు అని అర్థం. ఆ దేశం రేపటి మాలిక్ మునీర్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్ గా రేపటి మాలిక్ అయిపోతాడు. ఈనాటి మునీర్ రేపటి మాలిక్ అయిపోతాడు. ఇలా కూడా మనం ఊహించవచ్చు. ఎందుకంటే గతం చరిత్ర అంతా కూడా అలాగే, అంటే అలా ఆడుకుంటుంది ఒక్కొక్క దేశంతో. రిజీమ్ చేంజెస్ అంటాం కదా, అలాంటి చేంజెస్ ను ఈజీగా, అలాగే మనం అప్పుడప్పుడు ప్రభుత్వాలను కూలదోయడం, కూప్ అంటాం కదా, ఈ కూప్ ఇంతకు ముందు సైన్యం చుట్టుముట్టడము, రాష్ట్రపతి, ప్రధానమంత్రులు వాటిని ఆఫీసెస్ చుట్టుముట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకపోతే చంపేయడము, ఇలాంటి ఇది జరిగాయి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే విందు భోజనాలతో ఒక ప్రభుత్వాలు కూలిపోతాయి అంతే. సో ఇప్పుడు కావాల్సిందంతా ఏంటి అంటే ఒక ఎంగేజ్ చేసి పాకిస్తాన్ ను తన గుప్పిట్లో ఉంచుకొని ఆడిందే ఆట, పాడిందే పాట, కీలు బొమ్మ అంటారు మనం, ఆ విధంగా ఒక పప్పెట్ లాగా వాడుకుంటుంటారు అమెరికా వాళ్ళు. వీళ్ళకి కూడా ఇదే కావాలి, వీళ్ళకి కావాల్సింది కూడా ఇంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. కనుక మన వాళ్ళు పొరపాటును కూడా చూసారా, అమెరికా అధ్యక్షుడు మరి మోడీకి మిత్రుడు అంటారు, అదంటారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ను లంచ్కి పిలిచారు, భోజనం చేస్తున్నారు, మోసం పోతున్నాం మనమంతా కూడా ఇండియా. ఆవిడ ఆపమంటే ఆపేస్తాము, యుద్ధం చేయమంటే చేసేస్తామా అని. ఎవరు ఆపారు, ఎవరు చేశారు? ఆపరేషన్ సింధూర్ అనేది మనం ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాము, ఆపరేషన్ సింధూర్ ను అబయన్స్ లో పెట్టాం మనం. ఇట్ ఈస్ ఓన్లీ కామా, నాట్ ఫుల్ స్టాప్. ఏ క్షణమైనా మనం దాడి చేయొచ్చు, ఏ క్షణమైనా మన యుద్ధం కంటిన్యూ చేయొచ్చు. అలానే మనము వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, యుద్ధం మధ్యలో రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంకా చాలు మొర్రో అని వాళ్ళు మొత్తుకున్నారు. మనం కూడా ఇదేదో కంటిన్యూ చేసి మొత్తం ఏదో సాధించాలి, మళ్ళా ఇంకో బంగ్లాదేశ్ విడదీసినట్టు
పాకిస్తాన్ 2 ముక్కలు చేయాలి, బలూచిస్తాన్ అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ ఓపెన్ ఆక్యుపై, ఇవన్నీ మన టార్గెట్స్ ఏం కాదు అసలు. పెహల్గామ్ కు ప్రతీకారంగా లెసన్ టీచ్ చేయాలనుకున్నాము. మన టార్గెట్స్ కూడా చాలా ఫిక్స్డ్ టార్గెట్స్ అవి. కనుక ఈ మిలిటెంట్ స్థావరాలను 8-9 స్థావరాలను ముందే అనుకున్నాము, వాటిని మాత్రమే కొట్టాము. అయినా అప్పటికి మనం అక్కడే ఆపేయాలి. వాస్తవంగా ఈ 5 రోజుల యుద్ధంలో జరిగింది ఏంటంటే 2 రోజుల్లో అయిపోవాలి. కానీ వీడు అనవసరంగా ప్రజల మధ్యకి అమృత్సర్ దగ్గర, పంజాబ్ కు అక్కడికి ఇక్కడికి ఇవి వేస్తున్నాడు చెప్పేసి మళ్ళీ మళ్ళా రెచ్చగొట్టే చర్యలు చేస్తారు. సామాన్య ప్రజలపైకి ఇవి వేస్తున్నారు. కనుక వెంటనే మనం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఒక్కసారి స్థావరాలను, ముఖ్యంగా వైమానిక స్థావరాలను కొట్టడం మొదలుపెట్టి 11 స్థావరాలను కొట్టేసరికి దిమ్మ తిరిగింది. ఇది ఎక్కడికో వెళ్ళేటట్టుగా ఉంది, వెళ్ళి అమెరికాను అడుక్కున్నది. అమెరికా కూడా ఇక్కడ స్థావరాలు ఉన్నాయి, అమెరికా కూడా ఒక కంపల్షన్ ఉంది, తనకు కూడా ఒక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. కనుక అమెరికా ఏం చేసిందంటే వచ్చేసి వెంటనే పాకిస్తాన్, తాను కూడా ఇండియాతో మాట్లాడలేదని కాదు, కానీ యుద్ధం ఆపమని, లేకపోతే వాళ్ళు చెప్తే మనం యుద్ధం ఆపని వాళ్ళు చెప్తూ ఉంటారు. మన పని మనంలో ఉంటాం. అయితే ఇది ఆగాలని కోరుకున్నది అమెరికా కూడా. అసలు ఇన్ కేసు ట్రంప్ చెప్పినా కూడా యుద్ధం ఆపమని, దౌత్యం చేసినా కూడా అది వినే స్థాయిలో భారతదేశం ఉందంటారా అసలు? నో మన టార్గెట్, మనం ముందు నుంచి కూడా పాకిస్తాన్ విషయంలో మనం ఇప్పుడే కాదు, దేశ చరిత్రలో ఏ రోజు కూడా పాకిస్తాన్, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో థర్డ్ పర్సన్ జోక్య అని ఇద్దరి మధ్య ఒప్పందమే ఉంది. అలాంటి ఒప్పందం ఏది, మన ఇష్యూ ఉంటే మన ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అని చెప్పేసి. కనుక దాన్నే మనం పాటించాం. కనుక అమెరికా వచ్చినా మనం కేర్ చేయలేదు, రాకుండా మనం కేర్ చేయలేదు, ఆ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఒక పని చేస్తుంటే చుట్టూ 10 మంది చెప్తూ ఉంటారు, కనుక చెప్పలేదు అంటారా? చెప్పింటారు, కానీ వినడము వినకపోవడం. ఫైనల్ గా నా ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే చేస్తాను కదా. ఎగ్జాక్ట్ గా ఇంట్యూషన్ ఒకటి, మన ఫ్యూచర్ మనం చూసుకుంటాం. ఇప్పుడు ఆపేస్తే లాభమా నష్టమా వాళ్ళు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేసినప్పుడే ఏదైనా ఒక చర్య తీసుకోవాలి మనం. కనుక మనం ఏం చేసామంటే సింపుల్ గా కామా పెట్టాం, ఫుల్ స్టాప్ పెట్టలేదు. చూస్తాం, మీరు ఒకవేళ ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాం. కనుక ఇక్కడ నుంచి టెర్రర్ యాక్టివిటీ, ఎనీ టెర్రర్